బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఫైనల్గా మెగా చీఫ్ టాస్క్ అయితే జరిగిపోయింది. ఇక్కడ మెగా చీఫ్ అంటూ స్పెల్లింగ్స్గా పేర్చాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్లో హౌస్మెంట్స్ అంతా పార్టిసిపేట్ చేయగా అవినాష్ అయితే విజయం సాధించాడు ఈ మెగా చీఫ్ టాస్క్లో. అయితే ఇకపోతే హౌస్ లోపలికి ఇప్పటికే ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హౌస్ లోపల సపోర్ట్ అయితే వచ్చిపోతున్నారు. టేస్టీ తేజ ఎంతగానో ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ టేస్టీ తేజ పడిన బాధను చూడలేక అమర్దీప్ అయితే గత సీజన్లోనే కాదు ఈ సీజన్లో కూడా టేస్టీ తేజకి సపోర్ట్గా చేసేందుకు దూసుకుంటూ వచ్చేసాడు అమర్ హౌస్లోకి. ఇంకా టేస్టీ తేజ కోసం అమర్ లాగా నిఖిల్ కోసం అయితే తేజస్ని అయితే వచ్చేసింది. గతంలో తన హస్బెండ్ని అయితే ఏ విధంగా గైడ్ చేస్తూ వచ్చిందో ఈసారి కూడా నిఖిల్కి ఇవ్వాల్సిన ఇంట్స్ అన్నీ ఇస్తూ ఆటపైన మాత్రమే నువ్వు ఇంట్రెస్ట్ పెట్టు, మిగతా వాటిపైన పక్కన పెట్టు, బయటకు వచ్చాక అవన్నీ చూసుకో అంటూ సలహాలు అందించేసింది నిఖిల్కి ఇక్కడ తేజస్విని. అలాగే నువ్వు ఆటపైన పెట్టు కానీ మిగతా ఆటలపైన పెట్టదు అంటూ మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక వైపు విష్ణుప్రియ కోసం అయితే మానస్ అడుగు పెట్టేశాడు. ఇప్పటి వరకు ఒకలాక ఇకపైన మరొకలాక నీ కష్టానికి తగ్గ ఫలితం అయితే నువ్వే ఇప్పుడు ఇవ్వాల్సింది. ఇంతకాలం నువ్వు పడిన కష్టం అంతా బిగ్ బాస్ ద్వారా నువ్వు నెరవేర్చుకోవాలి. విష్ణుప్రియ నువ్వు ఆట మీద పెట్టు కానీ వేరే ఆటల మీద పక్కన పెట్టు, అలాగే నువ్వు ఎవరి కోసం ఆలోచించుక నీ కోసమే ఆలోచించు అంటూ ఈ విధంగా మానస్ అయితే తనని బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది విష్ణుప్రియకి. ఇకపోతే నిఖిల్ అయితే తేజస్విని చెప్పిన మాటలకి అయితే ఇంక యష్మికి అయితే దూరంగా ఉంటున్నాడు నిఖిల్. ఇంకా తన ఆటపైన అయితే ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతుంది నిఖిల్. మరి నిఖిల్ ఏ విధంగా ఉంటారో మీరు చూడాల్సింది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.